నలుగురు వేదిక మీద కూర్చున్న వాళ్ళము రిప్రజెంటేషన్లు ఇచ్చి మా మహిళలు ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చింది, ఎందుకు నెరవేర్చట్లేదు, మీరు ఖచ్చితంగా వాళ్ళకి నెరవేర్చాలి అని చెప్పేసి మేము ఫైట్ చేసినాం అనుకో, ఫలితం రాదు. సళ్ళగారు ఉదాహరణ కూడా చెప్పారు, పోలీస్ స్టేషన్కి ఒక్కళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది, అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా అదే ఉంటుంది, లెక్కది ఉండదు. అదే ఒక సంఘం, ఒక కమిటీ, దానికి ఒక వెనక ఒక ధైర్యం, సంఘం అంటేనే ఒక ధైర్యం. మరి అట్లా రావాలి అంటే ఎవరికి వాళ్ళు మనం నేను ఒక్కళ్ళు పోకపోతే ఏమవుతుంది అని ఎవరికి వాళ్ళు అనుకుంటే రాజుగారి పొట్టులో పాలు పోసినట్టే అవుతుంది మన పని. మరి మన సమస్యలు ఎవరో పరిష్కరిస్తారు అనుకుంటే కూడా మనం పప్పులో కాలేసిన వాళ్ళమే. మరి మన సమస్యల కోసం మనమే పోరాడాలి అంటే మనకు ఒక సంఘం ఉండాలి. మరి ఆ సంఘం ఏం చెప్తా ఉంది? ఇప్పుడు సరళగా చాలా విషయాలు చెప్పారు. గత ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది? అనేక హామీలు ఇచ్చింది. ఎక్కువ మోసం చేసింది ఎవరిని? మహిళల్నే. ఈ రాష్ట్రంలో 4.5 కోట్ల జనాభా ఉందన్న, ఈ దేశంలో 140 కోట్లకి 50% జనాభా ఉందన్న, దాంట్లో సగభాగం మహిళల సాధికారితే మా ప్రభుత్వ లక్ష్యం. మిమ్మల్ని మీ కంటే మటు నీళ్లు రాకూడదు, మిమ్మల్ని మంచిగా చూసుకోవడమే మా బాధ్యత అని చెప్పేసి మన్ని పొంగిపోయే విధంగా బుట్టలో వేస్తూ ఉన్నారు. మనం కూడా ఏమనుకుంటా ఉన్నాం? నిజమే కదా, మన కష్టాలను తీరుస్తున్నట్టుంది ఈ ప్రభుత్వం. 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టుంది, లేదా నెలకి 2,500 మన ఇంట్లో కూర్చుంటే అకౌంట్లో వేస్తానంటుంది, లేదా 1,200 రూపాయల గ్యాస్ని 500 రూపాయలకి ఇస్తానంటుంది, లేదా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానంటుంది, మరి ఉచిత బస్సు ఇస్తానంటుంది, లేదా రైతు కుటుంబం అయితే మనకి డబ్బులు ఇస్తానంటుంది, రైతు ఏమంటారు దాన్ని, రైతు బంధు లేదా రైతు రుణమాఫీ ఇస్తానంటుంది. ఆలోచిస్తా ఉన్నాం. కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంచెం మహిళ అది గట్టిగా బయటికి రావాలన్నా, లేదా ఆ కుటుంబంలో ఉన్న మగవాళ్ళని వంచి ఓటేపియాలన్నా కూడా మన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయంతో ఉంటాం. అట్లా అందరు మగవాళ్ళు ఉంటారని కాదు, వాళ్ళు ఆ రోజుకి ఆ క్షణం ఆలోచిస్తూ ఉన్నారు. మరి మనం ఏం ఆలోచించాలి? గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఇచ్చినటువంటి హామీలను ఏం అమలు చేశాయి, మరి కొత్తగా వస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ హామీలు ఇస్తూ ఉన్నాయి, నిజంగా ఇది సాధ్యమేనా